గంటూ 2 ప్లేన్స్ ఇస్తాం. ఈ 2 ప్లేన్స్ ఏంటంటే మీరు 10 టన్స్ గోల్డ్ ని షిఫ్ట్ చేయాలి. ఇది కూడా ఆ లార్డ్స్ కాడ దొంగతనం చేయక ముందే మీరు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటుంది. దీంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఫ్లైట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు లూక్ గడు సరదాగా ఎబీతో ఈ ఫ్లైట్ చాలా బాగుంది, ఈ ఫ్లైట్ కనుక మేము కొట్టేసి వేరే దేశానికి పారిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అంటాడు. అప్పుడు ఎబీ సరదాగా ఇంటర్పోల్ బ్యాచ్ చూపించింది. అప్పుడు మన లూక్ గడు మూవేస్తాడు ఇంకా నోరు. అప్పుడు ఎబీ వీళ్ళందరినీ ప్లేన్ లోపల తీసుకెళ్లి మొత్తం చూపిస్తూ ఉంటుంది, ఇలా చేయాలని చెప్పేసి. అప్పుడు అలా డిస్కస్ చేయడంతో మనం అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకుంటారు, ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి మన బంగారం ఎలా షిఫ్ట్ చేయాలని చెప్పేసి. అప్పుడు మీసు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చింది, ఏంటంటే పిఎస్సి అనే డివైస్ ఏంటంటే ఆ 2 ప్లేన్స్ని కనెక్ట్ చేసిద్దని. దీనికి ఏంటంటే వాళ్ళ జీపీఎస్ సిస్టమ్ని ఆన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉండిద్ది. కెమిలీ ఏంటంటే ఆ 2వ ఫ్లైట్ నడపాలి కాబట్టి కెమిలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఏంటంటే ఆ కరెక్ట్గా ఆ పాయింట్లో ఎలా పెట్టాలని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ ఫ్లైట్ని కింద పాయింట్లు పెట్టామో అప్పుడు మనం వితిన్ సెకండ్స్లో పిఎస్సి సిస్టమ్ని యాక్టివేట్ చేయాలని చెప్పేసి. వీళ్ళకి ఏంటంటే ఏరియల్ డిపార్ట్మెంట్ నుంచి హ్యారీ అనే ఒక వ్యక్తి కావాలి, ఎందుకంటే వీడు ఏంటంటే నావిగేట్ చేయాలి కాబట్టి ఆ ఫ్లైట్స్ని. వీడేంటి నేను ఫ్రీగా చేయను, నాకు $1 million కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. వీళ్ళంటే ఇంకా తప్పదు బాబు అని చెప్పేసి, సరే ఎత్తాలి రా బాబు, నువ్వు అర్జెంటుగా ఆ పని చేయడానికి రెడీగా ఉండు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మన మీషో ఏంటంటే పిఎస్ఏ అండ్ డివైస్ని తయారు చేసి ఏంటంటే వాళ్ళు చూపించింది వాళ్ళకి. కాకపోతే దీని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లైట్లో అలౌ చేయరు దీన్ని. అందుకని మనం ఏం చేద్దాం అంటే దీన్ని మొత్తం పార్ట్లుగా కైమా కొట్టేసి ఫ్లైట్లోకి వెళ్ళిన వెంటనే మనం కైమా కొట్టిన పార్ట్స్ అన్ని అసెంబ్లీ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చెప్పిద్ది, ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. అప్పుడు సైరూస్ అరే ఈ ఐడియా ఏదో బాగుంది, ఇదే ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళు ఫైట్కి ఏంటంటే రేకులు వేస్తూ ఉంటారు. రేకులు ఎందుకు వేస్తారు, వాళ్ళు పోలీసులు దొరకకుండా నావిగేషన్లో కనిపించకుండా వేస్తారు. అది దీంతో మన బ్యాచ్ దొంగతనం చేసి ఫ్లైట్ చూపిస్తారు. ఆ ఫ్లైట్లో ఏంటంటే బంగారం అనేది లోకల్లో పెడతారు. లోపల ఏమైందంటే సైరూస్ అని ఏబీ కలిసేసి ఆ ఫ్లైట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ గ్యాంగ్ మొత్తం వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరు తెలియకుండా సీక్రెట్గా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. మీసు ఆ ప్లేన్ ని హ్యాక్ చేసుకొని ఏం తెలుసుకునేదంటే మనమే కాదురా బాబు, ఇక్కడ మనతో పాటు ఆ లార్డ్స్ గారు పంపించిన 5 మంది కిల్లర్స్ ఉన్నారు ఎక్కడ అని చెప్పేసి తెలుసుకునేది. ఈ లోపల కెమిలీ ఆర్డర్స్ వచ్చిన వెంటనే ప్లేన్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోద్ది ఆ ప్లేన్ దగ్గరికి. ఇప్పుడు ఎబీ హడావుడుగా బాత్రూమ్కి వెళ్ళిపోయి ఏం చేసిద్దంటే పిఎస్ఏ పార్ట్స్ మొత్తం తీసుకొని వాటిని అసెంబ్లీ చేస్తూ ఉండిద్ది. ఈ లోపల ఏమైందంటే మొత్తం పడిపోద్ది, స్మాష్ అయిపోద్ది. ఇప్పుడు ఏంట్రా బాబు టైం అయిపోతుందని చెప్పేసి మన సర్వీస్ ఏం చేస్తాడు, బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ పడిపోయిన స్మాష్ అయిన పిఎస్ఏ పార్ట్స్ తీసుకుని అసెంబ్లీ చేస్తూ ఉంటే అక్కడ బయట ఏమో కిల్లర్ ఉంటాడు. అప్పుడు ఏబీ అండి ఫాస్ట్గా వచ్చి మొత్తం అని చెప్పేసి టెన్షన్ పెడతా టైం అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల ఏంటంటే మనకి ఎమ్మెల్యే ఫాస్ట్గా ఎలా కొట్టు ఆ బాయ్ దగ్గర కరెక్ట్గా ఫ్లైట్ కిందకు వచ్చేసిద్ది. ఈ లోపల ఏరియల్ కంట్రోల్ రూమ్లో ఏమైందంటే హ్యారీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. అలా మనకి ఎమ్మెల్యేకి డైరెక్షన్ ఇచ్చేటప్పుడు తన మేనేజర్ వాడి దగ్గరకు వచ్చేసి అప్పుడు మన హ్యారీ గారు ఏం చేస్తాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు. అంటే తను ఆ స్క్రీన్ చూడకుండా ఉండడానికి. ఒకవేళ తను గనక ఆ స్క్రీన్ కనుక చూసిందంటే ఇంకా పెంట అయిపోద్దని చెప్పేసి అలా మాటల్లో మాయ చేస్తూ ఉంటాడు. ఈ లోపల పిఎస్ఏ మొత్తం సెట్ చేస్తారు వాళ్ళు. దీంతో ఆ నావిగేషన్ స్క్రీన్ లో ఒకే ప్లేన్ కనిపించింది అనమాట. హ్యారీ గారు ఏం చేస్తారంటే అర్జెంట్గా పైలట్ ఫోన్ చేసి అరే తుఫాన్ అవుతుందిరా బాబు, అందుకని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఐలాండ్ చూసుకొని ఐలాండ్ లో ల్యాండ్ చేసేయండి వెంటనే అని చెప్పేసి చెప్తాడు. అందుకని మనం పైలట్ ఏం చేస్తాడు, వాడు చెప్పింది విని వాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఆ ఫ్లైట్ తిప్పేస్తాడు. ఈ లోపల మార్బూస్ కూడా అక్కడికి వచ్చేసి వాడు ఏం చేస్తాడంటే మొత్తం సామాన్ మొత్తం తీసుకొచ్చి ఆ లోకర్ని హ్యాక్ చేస్తూ ఉంటాడు. అంటే మీసుని కలిసి సైరూస్కి ఏం చెప్తారంటే క్రిమినల్ ఎక్కడికి వస్తున్నాడు, అందుకని జాగ్రత్తగా ఉందని చెప్తారు. వెంటనే ఆ లార్జ్ కార్ మనిషి వచ్చేసి ఆ ఎయిర్ హోస్టెస్ ని బెదిరించే లోపల ఏం చేస్తారంటే మన సర్వీస్ వాడిని కొడతాడు. కొట్టే లోపలికి అలా కొట్టుకుంటారు వాళ్ళు సూట్ కేసుతో ఇల్లు ఆటలతో. అవార్డ్స్ కి కొట్లాటలు ఏంటంటే మన సర్వీస్ గాడే గెలుస్తాడు. సర్వీస్ గారు గెలిచిన తర్వాత ఏమైందంటే వెంటనే మన మార్గస్ గాడు ఆ లోకర్ని తెలిసి ఆ బంగారాన్ని అక్కడ తీయేస్తారు. ఈ లోపల ఏంటంటే మన దొంగల బ్యాచ్ పారిపోయేటప్పుడు లార్జ్ కార్ మనిషి వచ్చేసి గన్తో సైరూస్ని మన ఎబీని మన వాళ్ళ గ్యాంగ్ని మొత్తాన్ని బెదిరిస్తూ ఉంటారు. ఈ లోపల ఏమైందంటే వీళ్ళు గొడవల వల్ల ఫ్లైట్ షేక్ అవడం వల్ల పైలట్ ఏం చేస్తాడు, ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేస్తాడు మనుషులు. లార్జ్ గార్డ్ ఫోన్ చేసి సార్ మేము పెట్టేసుకున్నాం సార్, అందుకని మీతో వెంటనే వచ్చేసాను సార్ ఇక్కడికి అని చెప్తాడు. చెప్పేసరికి సరే నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి, అక్కడే ఉండి వాళ్ళని కాపలా కడని చెప్తాడు. ఈ లోపల లార్జ్ గారు మనుషులు ఏం చేస్తారంటే బంగారం మీరు ఎక్కడ పెట్టారు అర్జెంట్గా చెప్పేయండి, లేకపోతే మేము చంపేస్తారు, ఇక్కడికి పాట పెట్టేస్తారని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. ఈ లోపల ఏమిద్ది కెమిలియా జెట్ నడుతూ ఉండిద్ది. కానీ అదే జెట్ లోపల ఏమిద్దంటే సైరూస్ ఎబియాను వాళ్ళ టీం మొత్తం గన్ పాయింట్ లో ఉంటారు. ఈ లోపల ఏమిద్దంటే మన లండన్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మన దొంగ గ్యాంగ్ ఒక జెట్ను పట్టుకోవడానికి ఏం చేస్తారంటే 2 జెట్లు పంపిస్తాడు. దాంతో 2 జెట్లు ఏంటంటే వాళ్ళని ఫాలో అవి అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. దీంతో వాళ్ళని బోల్టా కొట్టించడానికి హ్యారీ ఏం చెప్తాడంటే ఆ జెట్ని మీరు అటాక్ చేయొద్దు, ఎందుకంటే దాంట్లో సివిల్ హాస్టేజెస్ ఉన్నారు అని చెప్తాడు. కానీ లండన్ ఆఫీసర్ అని చెప్తాడు మీరు ఆ ప్లేన్ డిస్ట్రాయ్ చేసేయండి, దాంట్లో మొత్తం దొంగలే ఉన్నారు అని చెప్తాడు.
ఈ లోపల మిలిటరీ ఆఫీసర్ ఉంటాడు, ఈ ప్లేన్ కింద ప్యాసింజర్స్ ఉండొచ్చు కదా, మనం ఆ ప్లేన్ అటాక్ చేసినప్పుడు ప్యాసింజర్స్ కూడా చచ్చిపోతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపల మనకి ఎమ్మెల్యేకి మంచి ఐడియా వచ్చేసి ఏం చేసిద్దంటే ఆ ఫ్లైట్ని తిప్పిద్ది. ఆ ఫ్లైట్ని తిప్పినప్పుడు దాని మీద ఉన్న రేకులు మొత్తం ఊడిపోయి ఆ స్క్రీన్ మీద ఏముంటుందంటే సివిలియన్స్ ఉన్నారా బాబు, అటాక్ చేస్తే మీకు ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళిపోండ్రు బాబు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా తప్పదురా బాబు అని చెప్పేసి ఆ 2 మిలిటరీ జెట్స్ ఏంటంటే వెళ్ళిపోతాయి అనమాట. ఈ లోపల ఏమైంది, ఫ్లైట్లో సైరూస్ అని వాళ్ళ టీం కలిసి ఆ లార్డ్స్ గార్డ్ మనుషుల్ని పేపర్లో కానీ చెదకొడతా ఉంటారు ఫ్లైట్లో. వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా కెమిల్లీ ఫ్లైట్ డ్రైవింగ్ వదిలేసి లార్డ్స్ గార్డ్ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఏబీ తెలివిగా ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసి ఆ పేపర్లో కూడా పిండం పట్టేసిద్ది. ఈ లోపల కెమిల్లీ అర్జెంటుగా ఫ్లైట్ క్యాబిన్లోకి వెళ్ళి ఆ ఫ్లైట్ని మళ్ళీ డ్రైవ్ చేద్దాం అనుకున్న లోపల లార్డ్స్ గార్డ్ మనిషి వచ్చి మన కెమిల్లీ అని చిదకొడతా ఉంటాడు. ఈ లోపల ఏమైందంటే వెంటనే సైరూస్ అని ఏబీ కలిసి క్యాబిన్లోకి వచ్చేసి వాడిని చేత కొడతారు. లోపల మన గ్యాంగ్ మొత్తం కలిసి చేసి ఎలాగొట్ట ఫ్లైట్ని కంట్రోల్ చేసి ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేస్తారు అక్కడ. అది కూడా ఎక్కడ మాఫియా లీడర్ లాస్ట్ గార్డ్ దగ్గర. ఈ లోపల ఏమైందంటే ఫ్లైట్ డోర్లు ఓపెన్ చేసుకొని మన గ్యాంగ్ మొత్తం బయటకు వచ్చింది. దాంతో లార్జ్ గార్డ్ మనుషులు వచ్చేసి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టేసి బెదిరిస్తూ ఉంటారు. ఈ లార్జ్ గార్డ్ ఏంటంటే సోనియాని ఈమెతో డీల్ పెట్టుకున్నాడు ఏంటంటే ఈ బంగారం అమ్ముతారని. కానీ ఈమెకి ఆ సిచ్యువేషన్ చూసిందో తెలిసిపోద్ది ఏంటంటే ఈ లార్జ్ గార్డ్ సొంత గోల్డ్గా ఇది దొంగతనం చేసి ఇచ్చేదని తెలిసిపోద్ది ఆమెకి. దీంతో ఏమైందంటే నాకు ఈ డీల్ వద్దు, నాకు ఈ బంగారం వద్దని చెప్పేసి డీల్ని క్యాన్సిల్ చేసిద్ది. దాంతో లార్జ్ గార్డ్ కోపం వచ్చేసి ఆ సోనియాని కలుస్తాడు. దాంతో లార్జ్ గార్డ్ మీరు మా మనుషులు చంపేశారు, మీ వల్ల మొత్తం డీల్ మొత్తం పోయిందని చెప్పేసి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమైంది, వెంటనే ఆ స్పాట్కి పోలీసు వచ్చేసి సైరూస్ గ్యాన్ని ఆ లార్జ్ గన్ రౌండప్ చేస్తారు. ఇంట్లో సైరూస్ తెలివిగా వాడు చేసిన మొత్తం రికార్డ్ చేసి ఆ ఫ్లైట్ స్క్రీన్ మీద మొత్తం డిస్ప్లే చేస్తాడు పోలీసులకి. ఆ లార్జ్ గార్డ్ చేసిన మొత్తాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. దాంతో ఏబీ ఆ పోలీస్ ఆఫీసర్ ముందు వచ్చి మేము ఆ గోల్డ్ దొంగతనం చేసింది ఓన్లీ ఆ లార్జ్ గార్డ్ పట్టుకోవాలని అని చెప్పేసి ఇంటర్పోల్ బ్యాగ్ చూపించింది. ఈ లోపల ఏమైంది, ఓపెన్ చేస్తే 1 వీక్ తర్వాత సైరూస్ అను ఏబీ కలిసి అలా జాలీగా హైవే మీద ప్రకృతిలో కార్ రైడ్ చేస్తూ ఉంటారు. అలా ఏబీ అను సైరూస్ మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చేస్తారు. దీంతో సీన్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిద్ది. ఏమైందంటే మన మార్గోస్ కూడా ఏం చేస్తాడంటే వాడు ఏంటంటే డూప్లికేట్ గోల్డ్ ఏం చేస్తాడంటే ఫ్లైట్లోనే పెట్టేస్తాడు. అసలు గోల్డ్ ఏం చేస్తాడు పారాషూట్ ద్వారా రిమోట్ కంట్రోల్ సాయంతో కిందకి వదిలేస్తాడు. ఈ విషయం మన సైరూస్ ఏబీకి చెప్తాడు. మనం ఇప్పుడు అసలు గోల్డ్ కాల్ చేసుకోవడానికి ఆ ఐలాండ్కి వెళ్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దీంతో ఏమైందంటే ఆ ఐలాండ్లో ఉన్న సముద్రంలో ఏంటంటే ఆ బంగారం పడిద్ది అనమాట. దీంతో మన గ్యాంగ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ లండన్ పోలీస్ ఆఫీసర్ దొరికిన బంగారం ఏంటంటే నకిలీది. దీంతో ఏమైంది, మన ఏబీ కూడా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వదిలేసి వాళ్ళతో పాటు దొంగతనం చేసిద్దని తెలిసింది. దీంతో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. ఎక్కడతో మీరేం చేస్తారంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.